ఏ రాజకీయ పార్టీకైనా ప్రాజెక్టుకైనా పునాదులు ఎంతో ముఖ్యం. పునాదులు ఎంత బలంగా ఉంటే వాటి మనుగడ కూడా అంత సుదీర్ఘకాలం ఉంటుంది. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పునాదులు కదిలాయి. ఇప్పుడు అసలు అది ఎంత మేర పనికి వస్తుందో, పనికి వచ్చినా మళ్ళీ దీనికోసం ఎంత ఖర్చు చేయాలో తెలియని పరిస్థితి. తానే చెమట చిందించి రక్తం కరిగించి కాళేశ్వరం డిజైన్ చేసినట్లు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే చాలాసార్లు చెప్పుకున్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగానే ఇందులోని లోపాలు బయటపడ్డా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవి బయటికి రాకుండా చూసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమితో కాళేశ్వరం ప్రాజెక్టులోని అసలు సంగతులన్నీ బయటికి వచ్చాయి. కేసీఆర్ ఒక ఫెయిల్యూర్ ఇంజనీర్ అని తేలిపోయింది. ఇంజనీర్ కాకుండానే ప్రాజెక్టులు డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఇదే ఒక ఉదాహరణ. ఎన్ని విమర్శలు ఉన్నా తెలంగాణ సాధించిన పార్టీగా ఒకప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే బీఆర్ఎస్ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో ఆ పార్టీ ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్లు ఎంత పెద్ద లీడర్లనైనా, ఎంత మంచి పేరున్న వాళ్ళనైనా ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరించిన విధానం పార్టీ నేతలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 2 టర్ముల్లోనూ రకరకాల ప్రలోభాలతో కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను తన వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. వాళ్ళంతా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళేమీ కాదు. అటు కాంగ్రెస్లో ఉన్న, ఇటు టీడీపీలో ఉన్న పార్టీలో ఎంతో కొంత వాళ్ళ మాటలకు విలువ ఉండేది. అధినేతలను కలిసే ఛాన్స్ కూడా ఉండేది. కానీ కేసీఆర్ మాత్రం మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా నియోజకవర్గాలకే పరిమితం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది ఆర్థికంగా లాభపడి ఉండవచ్చు, పెద్ద ఎత్తున ప్రయోజనం పొంది ఉండవచ్చు. ఆ వెసులుబాటును కేసీఆరే కల్పించి ఉండొచ్చు. కానీ నాయకులుగా పార్టీలో అటు కేసీఆర్ దగ్గర నుంచి కానీ, ఇటు కేటీఆర్ దగ్గర నుంచి కానీ వాళ్లకు కనీస గౌరవం దక్కలేదనే అభిప్రాయం ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతల్లోనే ఉంది. అవసరం ఉంటే తప్ప కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా పార్టీ నాయకులను ఎప్పుడు పిలిచి ప్రేమగా మాట్లాడిన సందర్భం లేదన్నది ఒక సీనియర్ నేత వ్యక్తం చేసిన అభిప్రాయం. సంవత్సరాల తరబడి పార్టీలో ఉన్నా కూడా నాయకుల మధ్య, అధినేత మధ్య ఎక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అది పార్టీలో ఎక్కడ మచ్చుకైనా కనపడదన్నారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు అధికారం పోగానే వెళ్లటంలో పెద్ద వింతేమీ లేదని వ్యాఖ్యానించారు. అటు కేసీఆర్ అయినా, ఇటు కేటీఆర్ అయినా తమను మోసం చేసి వెళ్లిపోయారని, తాము వాళ్లకు తక్కువేం చేశామని వంటి డైలాగులు చెప్తే పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసని మరో నేత అభిప్రాయపడ్డారు. తాజాగా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి వెళుతుండటంతో ఒక్కసారిగా ప్రతిపక్ష బీఆర్ఎస్లో కలకలం ప్రారంభమైందనే చెప్పొచ్చు. సీనియర్ నేత ఎమ్మెల్యే కరీం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్యాలు బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం నాడే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా ఇదే బాటలో పయనించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ముందు మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు 10కి పైగా లోక్సభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంటే మాత్రం ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత ఖాళీ అవడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్ల వ్యవహార శైలే అన్న విమర్శలు కూడా లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్లు వ్యవహరించిన విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వాళ్ళని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏమి చేశారో తెలంగాణ ప్రజలంతా చూశారు. పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళను చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారును పడగొడతామనే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఈ ఫిరాయింపులకు కారణమవుతున్నాయనే చర్చ కూడా ఉంది. తన ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు వస్తే అప్పుడు తానేంటో చూపిస్తానని రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన అక్కడి వరకు ఆగకుండా ముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే చర్చ సాగగా ఎన్నికల తర్వాత ఇప్పుడు పునాదులు లేకుండా ఉన్న బీఆర్ఎస్ ఎలా నిలదొక్కుంటుందో అన్న చర్చ సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.